హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరు బాగున్నారు. ఈ రోజు డెకరేషన్ కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. మనం డెకరేషన్ చేయడం అంటే మామూలు విషయం కాదండి, అందులో ఎంతో కష్టం ఉంటుంది. వాళ్ళు చేసుకునే 2-3 గంటల పెళ్లికి మేమైతే ఒక 3 days నుంచి మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. మేమైతే ఈ రోజు మొయినాబాద్ లో ఒక రిసార్ట్ లో చేసాం. ఈవెంట్ అంత మంచిగా రావడానికి దాని వెనుక ఎంతో మంది కష్టం ఉంటుంది. పెళ్లికి చాలా మంది చాలా రకాలుగా సర్వే చేస్తా ఉంటారు. మేమైతే వర్క్ చేయడం స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది నిజంగా. మేమనే కాదండి, ఎంతో మంది డెకరేషన్ చేసే వాళ్ళ కష్టం ఉంటదని చెప్పేసి వీడియో తీస్తున్నాం. మాలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోరండి అక్కడ ఈవెంట్. వీళ్ళు కూడా ఎవరైనా డెకరేషన్ చేసే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే వీడియో ప్రతి ఒక్క డెకరేషన్ వాళ్ళ కోసం. అన్న మనం ఎక్కడున్నా ఏ పని చేసినా మనం నిజాయితీ ఉంటే సరిపోతాం. మేమైతే రిసార్ట్ లో డెకరేషన్ చేసాము, చాలా చాలా బాగా వచ్చిందండి నిజంగా. ఒక ఈవెంట్ డెకరేషన్ చేయాలంటే మామూలు కష్టం ఉండదండి. ఒక ఈవెంట్ డెకరేషన్ చేసేటప్పుడు దాన్ని ఇంకా బాగా రావడానికి ట్రై చేశారని ప్రతి ఒక్క నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటున్నారు చూడండి. అమ్మ మన సొంతలో అయితే 3-4 పెళ్లిలు అయిపోతుంటాయి. మేమైతే బయటకు వెళ్ళి ఫుడ్ తెచ్చుకోకుండా మేమే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. మేమైతే మొత్తం 15 మంది ఉంటామండి. 15 మందికి బయటకు వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవాలంటే చాలా ఖర్చుతో, అందుకే మేమే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. హెల్త్ గిట్లా మంచిగా ఉంటుంది. ఫైనల్ గా మొత్తం స్టే అయితే కంప్లీట్ అయిపోయింది. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎవరికైనా చిన్న చిన్న ఫంక్షన్ కానీ పెళ్లిళ్ళు కానీ ఏదైనా ఎంత పెద్దదైనా సరే మేము వేయడానికి రెడీగా ఉన్నామండి. కింద నెంబర్ పెడతాను, కాంటాక్ట్ కానీ. ఓకేనా? డెకరేషన్ తో పాటు మేమైతే 3 days ఫుల్ ఎంజాయ్ చేసామండి. దోస్తులు ఈ వీడియో మొత్తం చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాం మరి.